వర్షాలపై సన్నగిలుతున్న ఆశలు అది వ్యవసాయ శాఖ మంత్రి ఏమో ఈ మాట మాట్లాడతాడు. ఇక నేలల్లో విత్తులు కళ్ళల్లో ఒత్తులు అని చెప్పేసి ఆకాశం వైపు పత్తి రైతుల ఎదురుచూపులు 40.92 లక్షల ఎకరాల్లో సాగు. ఓవైపు ఆంధ్రాకు నీళ్లు వదిలిపెడుతూ ఇక వీళ్ళు మాట్లాడే మాటలేమో గీ ఉంటాయి. ఎప్పుడో అయ్యేపోయే ముచ్చట, ఆ అయ్యేపోయే ముచ్చట కోసం దీనికోసం చూడు ఇక వాళ్ళు ఇక ఇక దాని సినిమాలు తీస్తూ ఉన్నారు కానీ రైతులు మాత్రం క్షమించరు. ఇది చాలా పెద్ద కథ అవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా విశ్వాసాన్ని కోల్పోయింది. కేటీఆర్ రేపు సరుణా స్టేడియంలో భారీ యువ సంగ్రామ సదస్సు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని, పదవీకాలం పూర్తి కాకముందే తీవ్ర వ్యతిరేకతను మూడగట్టుకున్న ప్రభుత్వంగా చరిత్రలో నిలిచిపోతుందని బారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. గురువారం హైదరాబాద్ ఎల్బీ నగర్లోని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నివాసంలో పార్టీ నగర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు కలిసి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అన్ని వర్గాలను వంచిన ప్రభుత్వంగా కాంగ్రెస్ మారిందని, అందుకే మంత్రివర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని విమర్శించారు. ఈ నెల 18న సరూనగర్ స్టేడియంలో యువత విద్యార్థులతో భారీ యువ సంగ్రామ సదస్సు నిర్వహించి కాంగ్రెస్ డిక్లరేషన్ వైఫల్యాలను ప్రజల ముందుంచినట్లు కేటీఆర్ తెలిపారు. ఈ సభకు కాంగ్రెస్ అడ్డంకులు సృష్టించే అవకాశం ఉందని, అలాంటి ప్రయత్నాలు సమర్థంగా ఎదుర్కొనేందుకు నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని కార్యక్రమంలో మాజీ మంత్రులు సబితా, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమ్మద్ అలీ తదితరులు పాల్గొన్నారని చెప్పేసి కూడా మనకైతే అదైతే వస్తున్నటువంటి పరిస్థితి. అక్టోబర్ వరకు లోటు వర్షపాతమే. తెలంగాణలో వానాకాలం సీజన్ అత్యంత కీలకమైన 5 నెలల్లోనూ వర్షాభావ పరిస్థితులు నెలకొని ఉంటాయని ప్రభుత్వం వెల్లడించింది. 46 రోజులుగా వర్షపాతం లోటు ఉండగా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లోనూ సాధారణ వర్షపాతం కంటే తక్కువే నమోదుందని తెలిసింది. అది చెప్తున్నా. కాంగ్రెస్ వస్తే కరువు తీసుకొని వస్తుంది. ఆ కరువు తీసుకొని వచ్చే క్రమంలో ఇట్లా చేస్తుందని చెప్పేసి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా ముందు జాగ్రత్తతో, అద్భుతమైనటువంటి ఒక ప్రణాళికతో కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టేసి, సరే అదేదో మేడిగడ్డో అదేదో అది చెప్తా ఉంటారు, దాని గురించి మనం వింటనే ఉన్నాం. కానీ ఎండ్ ఆఫ్ ద డే ప్రజలకు కావాల్సిందేంది, సరే రైతులకు కావాల్సిందేంది, నీళ్లు కదా. ఆ నీళ్లు తోడిపోస్తే ఈ పాటికి ఆ రిజర్వాయర్లు నిండింపుకుంటే ఈ సీజన్కి మంచి హ్యాపీగా కాలువల ద్వారా నీళ్ళు వెళ్ళిపోయింది. ఎందుకంటే గొలుసుకట్టు చెరువులు అయిపోయినాయి. ఇదివరకే మిషన్ కాకతీయ నుంచి అద్భుతమైనటువంటి పురోగతి ఉంది. చాలా వరకు బోర్లు కానీ లేకపోతే వ్యవసాయ బోర్ల మీద ఆధారిత ఏదైతే వ్యవసాయం ఉందో వాళ్ళకు కొంచెం భూగర్భ జలాలు పెరిగితే ఈ సీజన్ మాత్రం నడిచిపోయేది. నెక్స్ట్ సీజన్ తర్వాత దేవుడు ఎరుగు. ఇప్పటికైతే కన్నెపల్లి నుంచి ఎత్తిపోస్తే రోజుకు 3 టీఎంసీల లెక్కన 10 రోజులు చేసుకున్నా కూడా దగ్గర దగ్గర 30 నుంచి 40 టీఎంసీలు ఎత్తిపోస్తే ఈరోజు బస్వాపూర్ రిజర్వాయర్ దాకా రిజర్వాయర్లు నిండుగా ఉండే పరిస్థితి ఉండేది. వానాకాలంలో పెద్ద నీళ్ళు ఆవిరి కావు కాబట్టి అవి అట్లా స్టోరేజ్ చేసుకుంటే అవసరమైనప్పుడల్లా ఎత్తుకుంటే ఇట్లా నేలపై విత్తులు కళ్ళలో ఒత్తులు వేసుకునే పరిస్థితి లేకుండే రైతులకు. ఇదంతా కావాలని తెచ్చిన కరువు, కాంగ్రెస్ తెచ్చిన కరువు ఇది, ఇంకెవరో కాదు. దీని వెనుకబట్టి ఏం లేదు. ఏదో ఎల్నినో ప్రభావం, ఆ ప్రభావం, ఈ ప్రభావం కాదు. అక్కడ పట్టిసీమకు పట్టి నీళ్లు పట్టి దారపోసేందుకు ఇక్కడ కన్నెపల్లిని కరువు ప్రాంతంగా మార్చే ప్రయత్నం చేస్తారు. అంతకుమించి ఇంకేం లేదు. టోటల్గా ఇది ప్రభుత్వ వైఫల్యం. ప్రభుత్వం గత ప్రభుత్వం మీద ఉన్నటువంటి ఏమంటారు దాన్ని ప్రతీకారం, అంతకుమించి ఇంకేం లేదు. దానివల్ల నష్టపోయేది ప్రజలే, నష్టపోయేది తాగునీటి కోసం నష్టపోయేది ప్రజలే, సాగునీటి కోసం నష్టపోయేది రైతులే. ఇదంతా ఒకసారి గమనించాలి. నిజంగా తెలంగాణ ప్రయోజనాలకు ఎవరికి ముఖ్యమనే దాని మీద కూడా ఈ అడ్డగోలుగా ఏది పడుతుంది కాళేశ్వరం, కూలేశ్వరం అదని ఇదని చెప్పేసి ఏదో అంతా ఏమంటారు మసిపూసి మారడికాయ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో ఉన్న నేతలు మీ అందరికీ తెలుసు. ఎందుకంటే మనం చెప్పాల్సిందేం లేదు. ఈ 31 నెలల పరిపాలనలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఏం చేసిరంటే వాళ్ళ మధ్య గొడవలు, అంతర్యుద్ధాలు, కమిషన్ల కోసం కక్కుర్తులు, ఢిల్లీకి కప్పాలు, ఆ తర్వాత గాంధీ భవన్లో రాస్తారోకోలు, దిష్టి బొమ్మల దగ్ధాలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు వలలు, ఆ తర్వాత తిట్లు, ఓట్లు. అంతకుమించి ఇంకేమైనా జరిగిందో మాకు చెప్పండి. నిజంగా ప్రతి క్రమంలో ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో, ఇచ్చిన 6 గ్యారంటీల విషయంలో, రాహుల్ గాంధీ ఇచ్చిన డిక్లరేషన్ విషయంలో అటర్ ఫెయిల్యూర్, ప్రియాంక గాంధీ ఇచ్చినటువంటి డిక్లరేషన్ విషయంలో టోటల్ ఫెయిల్యూర్, ఇక సాక్షాత్ సోనియా గాంధీ ఇక్కడికి వచ్చి చెప్పిన మాటలు కూడా టోటల్ ఫెయిల్యూర్. ఇవన్నీ జరుగుతున్న క్రమంలో ఇంకేం చేస్తారు, ఏం కథ, ఏం కరకన, ఇప్పటికైనా కూడా ప్రజాపాలన అని చెప్పేసి అధికారంలోకి వచ్చి ఇందిరమ్మ రాజ్యం అని చెప్పేసి మళ్ళొకసారి కొత్తగా వచ్చినటువంటి యువ ఓటర్లకు ఏదైతే 3 రంగుల జెండా అని చెప్పేసి పట్టుకొని ఎగిరిన వాళ్ళందరూ కూడా ఇలా ఆ జెండా కర్రలతోటే నెత్తి మీద బాదుకుంటున్నటువంటి పరిస్థితి కాడికి వచ్చింది. సరే చూద్దాం మరి ఏమవుతుంది. ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలు. ఇక అంటే ఎర్లీ టు సే అని కూడా చెప్పడానికి లేదు. మధ్యలోకి వచ్చేసింది, కథంతా ఒడిసే క్రమంలోకి వచ్చేసింది. ఆయన ఇష్టానుసారంగా ఆ మాటల విధానానికి సంబంధించిన దాని మీద ఎవడో కొడుకు ఆడో కొడు ఈడో కొడు ఏదో అదైపోయిందట ఇదైపోయిందట అని చెప్పేసి కాదు కదా. ఇప్పుడు
ఇంటి బాధ్యతలు తీసుకునేటప్పుడు నువ్వైనా, నేనైనా ఆ ఇంటిని ఎట్లా చక్కదిద్దాలనో చూసుకోవాలి గానీ, ఇంకా గూడా నాకు మా నాయన అది జేసిపోయిండు, ఇది జేసిపోలేదు, నాకు నా నెత్తిన ఏసిపోయిండని కాదుగా లెక్క. దాన్ని ఎట్లా నడపాలే, ఏ విధంగా నడపాలే, నీకు అద్భుతమైనటువంటి, సారవంతమైనటువంటి నేల ఉంది. భూమి వదిలిపెట్టిపోయిండు. నీకు మంచి సంపద సృష్టించేంతటువంటి ఒక చిన్నపాటి మార్కెట్‌ని గూడా వదిలిపెట్టిపోయిండు. మార్కెట్‌ని ఏం జేయాలో తెలవక, నీకు సోకులు, నీ నీ సోకులకు లేకపోతే నువ్వు ఇచ్చే ఏమంటారు దాన్ని, నీ పయ్యోనికి, వానికి ఇచ్చే కప్పాలకు, ఆ తర్వాత నీ పక్కపొంటి ఉన్న నీ అన్నదమ్ములకు తినే ఆహ్, ఏమంటారు దాన్ని, కమిషన్‌లకు, దీనికి కక్కుర్తిపడి ఇంట్లో ఉన్నటువంటి ఎవరైతే పిల్లలు, జల్లలుంటారో వాళ్ళని పస్తులుంచుకోవాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వాన్ని. నిజంగా చెప్తున్నా, అద్భుతమైనటువంటి పొటెన్షియాలిటీ ఉన్నటువంటి స్టేట్ తెలంగాణ రాష్ట్రం. ఎప్పుడైనా ఇక్కడ పైస కోసం ఏ రోజు గూడా తంటాలు పడాల్సిన పరిస్థితి లేదు. ఏ రోజు గూడా తంటాలు పడాల్సిన అవసరం గూడా లేదు. అద్భుతమైనటువంటి హైదరాబాద్ ఉంది. అద్భుతమైనటువంటి వ్యవసాయం చేసుకునేందుకు సారవంతమైన నేల ఉంది. నీకు ఐటీ పరిశ్రమ ఉంది. సిటీకి సంబంధించిన దాంట్లో ఇండస్ట్రియల్ వ్యవస్థ ఉంది. ఇదంతా కూడా టోటల్ ఫెయిల్యూర్ చేసేసి ఈయన ఏమంటారు, పరిపాలన అవగాహన రాహిత్యం, పరిపాలన మీద పట్టు లేకపోవడం, కనీసం అంటే అనుభవం అనేది చాలా ఇంపార్టెంట్. అనుభవం అంటే మినిమమ్ ఒక ఫస్ట్ ఒకసారి ఓ మంత్రిగా చేయాలి. ఓ శాఖగా చేయాలి. అక్కడి నుంచి కాకుండా డైరెక్ట్ వచ్చి ఈడన ఏమంటారు, ప్రజల నెత్తి మీద కూర్చోవడం అన్నట్టుగా. ప్రజల నెత్తి మీద కూర్చొని ఒక ట్రైన్డ్ హార్స్‌ని, అంటే చాలా అద్భుతంగా ఉరికే హార్స్ మీద ఒక కొత్త జాకీని నిలబెడితే ఏమైతది? వాడు చేతికి కట్టించి వాడు కొడతనే ఉంటది. ఎట్లా పోవాలో దానికి తెలుసు. లేదా గుర్రానికి తెలుసు. కానీ అది సరిగ్గా నడిపొస్తలేదు దాన్ని. ఇదే కథ. టోటల్ జరిగేది తెలంగాణ రాష్ట్రంలో ఏమైతుందంటే, మంచి పొటెన్షియాలిటీ సిటీని, పొటెన్షియాలిటీ ఉన్నటువంటి స్టేట్‌ని ఈరోజు దివాలా కోరుతనంగా తీసుకుపోయే ప్రయత్నం చేస్తా ఉండ్రు. దీని నుంచి బయటపడాలంటే చాలా టైం పడతది. 110%. ఈయన తీసుకొచ్చిన అప్పుల విషయంలో అంటే 31 నెలలనే 4,00,00,000 పైగా, 4,00,000 కోట్ల అప్పులు తీసుకొనొచ్చిండంటే, మరి దాన్ని ఏం జేసిండు? ప్రజలకేం పంచుతుండు? ప్రజలకేం జేస్తున్నాడు? దాంట్లో ఏం లేదు. ఎక్కడెక్కడ ఎలక్షన్‌లయితే అక్కడక్కడ కాంగ్రెస్ అభ్యర్థులకు పైసలు పంచడాలు, ఢిల్లీకి పోతే ఇంత మూట తీసుకుపోయి ఆడ అప్పజెప్పడాలు తప్ప ఇంకా మిగిలింది ఏం లేదన్న సంగతి ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా ఈ విషయం తెలుసు. కాకపోతే ఏదో ఉండంగా ఇక మనకు తప్పదు. ఇక నిజంగా కట్టర్ కాంగ్రెసోళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారో నాకైతే తెలవదు గానీ, వాళ్ళకైతే ముందు నుంచి కూడా సేమ్ అదే అన్యాయం, అదే కథ. ఇదంతా కూడా ఏందంటే, వాళ్ళని నట్టేట ముంచిపోయడానికి, మళ్ళా కాంగ్రెస్ పార్టీ అంటే అమ్మో నీ దండం పెడతాను నాయన అన్న కాడికి ప్రజల్ని తీసుకుపోయే పరిస్థితిలో ఈరోజు ఈ రేవంత్ రెడ్డి పరిపాలన కొనసాగుతా ఉంది. మరి నిజంగా నేను అదే అంటా. మేము ఇంతింత పొడుగు మాకు అపారమైన అనుభవం ఉందని చెప్పినోళ్ళు కూడా ఈరోజు రేవంత్ రెడ్డికి అడుగులు మడుగులు ఒత్తుతున్నారంటే, మరి ఏం జరుగుతుంది కాంగ్రెస్‌ల? చూస్తున్నాం మనం రెగ్యులర్‌గా ఏదో విషయానికి సంబంధించిన దాని మీద. అంటే బేసికల్‌గా ఇంకొకటి జరుగుతా ఉంది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో. కాంగ్రెస్ నాయకులు కూడా, వీళ్ళు ఎవరైనా వింటే నాకు కామెంట్ చేయండి. చాలా వాళ్ళ మీద ఎంత కుట్రలంటే ఒక్కొక్కరి మీద. ఇప్పుడు పొంగులేటికి సంబంధించిన దాని మీద ఎలాంటి వార్తలొచ్చినా కూడా 2 రోజులనే అది డైవర్ట్ అయిపోతది. పొన్నం ప్రభాకర్ ఇష్యూ వస్తే ఆయన మీద ఒక 5, 6 రోజుల పాటు మీడియాలో హల్చల్ అవుతా ఉంటది. ఇక కొండ సురేఖ గురించి మీకు తెలిసిందే. ఆమెను పొమ్మనలేక ఇప్పుడు ఆల్రెడీ పొగ పెడుతూనే ఉన్నారు. కడియం శ్రీహరి రూపేణ, అంతకంటే ముందు రోహిన్ రెడ్డి రూపాన, ఆ తర్వాత అన్నీ నడవాల్సింది నడుస్తూనే ఉంది. ఇక ఏ మంత్రి ఉన్నాడంటే అక్కడ జూపల్లికైతే ఇక జూపల్లి మీద ఎంత జరగాలో అంత జరిగింది. ఈసారి అసలు ఆయన పదవే ఉంటదో ఉండదో కూడా తెలవని పరిస్థితి. కానీ రెడ్డిలకు సంబంధించినటువంటి మంత్రులు ఉన్నారు చూసినావా, వాళ్ళ జోలికి కాదు కదా. ఇక తుమ్మల నాగేశ్వరరావు గారి గురించి మీకు తెలుసు. ఆయన తెలంగాణకు మంత్రి కాదు ఆయన. అసలు చంద్రబాబుకు తొత్తన్న సంగతి అందరికీ తెలుసు. ఆయన గురించి ఇక రిటైర్డ్ ఇంజినీర్లతోటి, ఇరిగేషన్ శాఖ ఏఈలతోటి కూడా ఆయన అక్కడ నీళ్ళు ఎట్లా వదిలిపెడితే బాగుంటుంది, తెలంగాణ నుంచి ఎట్లా ఇంకా కొంచెం ఎక్కువ నీళ్ళు పోవాలంటే ఏం చేయాలని చెప్పేసి ఆయన చర్చలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. అట్లాంటి పరిస్థితిలో ఇక రాష్ట్రం ఏమైపోవాలి, రాష్ట్ర ప్రయోజనాలు ఎవరు కాపాడుకోవాలి. ఇక మిగిలింది ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తాడంటే, ముఖ్యమంత్రి మొత్తం ఢిల్లీ, ఆ తర్వాత ఏం లేదు, కేసీఆర్ ఆయన ప్రతీకార జ్వాలల కోసం పరిపాలన చేస్తుడు తప్ప ఇంకెక్కడ కూడా ఏ మాత్రం కూడా తెలంగాణ ప్రజల మీద ప్రేమ చూస్తా. అబద్ధాలు చెప్పాలనుకుంటేనే పచ్చబద్ధాలు. నాకు అసలు నేను ఏదైనా కూడా నేను బూతులు మాట్లాడాలనుకుంటే పొద్దున్న లేస్తే బూతుల మీదే నడుస్తాను. ఇంకా ప్రతిపక్షంలో ఉన్నాడు అనుకోవడం అంత మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలు వింటరు. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి నేత మీద కొంచెం వ్యతిరేకత ఉండొచ్చు. అన్నీ చేయకపోవచ్చు. అన్నీ సంబంధించిన దాంట్లో వాళ్ళు ఆశించిన స్థాయిలో వాళ్ళకు సంక్షేమ ఫలాలో లేకపోతే ఏదో జరగకపోవచ్చు. సో, అట్రాక్ట్ అవుతాడు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నా. నువ్వు నీకు అధికారంలోకి ఇచ్చిన తర్వాత కూడా నేను అదే పంథాలో ఉంటా అంటే క్షమించరు. తెలంగాణ ప్రజలు చాలా ఈగోయిస్టులు. అంటే వాళ్ళకి ఏమాత్రం తేడా కొడితే ఎవరినైనా ఈడ ఓడిస్తాడు. ఈడ గుర్తుపెట్టుకోండి. ఎవరినైనా ఓడిస్తారు. ఆ ఓడించే క్రమంలో ఈయన గుర్తుపెట్టుకోకపోతే ఇప్పటికైనా కూడా కాంగ్రెస్ పార్టీ కొంచెం
రైతుల మీదనో, నిరుద్యోగుల మీదనో, మహిళల మీదనో, సబ్బండ వర్గాల మీద సోయి పెట్టేసి వాళ్ళకి ఒక కమిట్మెంట్ తోటి వచ్చేస్తే బాగుంటది. దీంతో పాటుగా నాకు నిన్న ఒక వార్త చదివినా నేను. పాలాభిషేకాలకు సంబంధించిన దాని మీద ఎవ్వరు చేసుకోవద్దు. గాంధీ భవన్ నుంచి స్ట్రిక్ట్‌లీ ఆర్డర్ అట. ఎవలంటే ఆ తర్వాత ఇకపై రేవంత్ రెడ్డి ఏదైనా పబ్లిక్ మీటింగ్ వస్తే 3 రంగుల జెండా ఒక్కడిని ఎందుకు హైలైట్ చేస్తా ఉన్నారు పార్టీలు అని చెప్పేసి ఆమె కూడా క్లియర్‌గా చెప్పింది. ఇక పాట వేయొద్దని చెప్పేసి. అందుకనే పందెం మార్చేసిండు. అంటే బేసికల్‌గా ఏమైపోతుందంటే ప్రజా స్వామ్యంలో జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఉంటాయి. ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన దాని మీద తర్వాత జాతీయ పార్టీలు కావచ్చు. నేను కాదంటలేను. ఇప్పుడు ఫర్ సపోజ్ చంద్రబాబు నాయుడే ఉందనుకో. ఆయన పాట వేసుకుంటాడు. ఆయన కాకపోతే ఎన్టీఆర్‌ని పొగుడుకుంటూ ఒక పాట వేసుకుంటాడు. అది వేరే. ఇంకా కేసీఆర్ ఉన్నారనుకోండి. రాష్ట్ర స్థాయిలో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల తెలంగాణ రాష్ట్రం సాధించింది. జాతీయ రాజకీయాలకు సంబంధించిన ఆయన మీద వేసుకోరు. బట్ ఇది కాంగ్రెస్ పార్టీ అనేది ఏ ఒక్కరిదో కాదు గానీ, ఆ పార్టీ సభలల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉంటాడు. కోమటిరెడ్డి వెంకరెడ్డి ఉంటాడు. బట్టి విక్రమార్క ఉంటాడు. వీళ్ళందరూ సీనియర్లు. ఇక దామోదర రాజనరసింహ ఉంటాడు. వీళ్ళందరిని కాదని చెప్పేసి ఈయన 3 రంగుల జెండా పెట్టని చెప్పేసి ఈయన పాట వేసుకుంటూ పోతే అది ఎట్లా ఉంటుందని చెప్పేసి దానికి సంబంధించిన ఆ పాట కూడా వేయొద్దు. ఇకపై పాలాభిషేకాలు చేయొద్దు. పాలాభిషేకాలు చేయొద్దు. ఎవరైనా నాయకులు వస్తే బుల్డోజర్లతోటి పెద్ద పెద్ద గజమాలలు వేస్తారు చూసినావా, అవి కూడా చేయొద్దని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకుందంట ఆమె. మంచిదే. ఎందుకంటే ఇదంతా ఒకరికి క్రెడిట్ పోతే బాగోదు. ఆ క్రెడిట్కి సంబంధించిన చాలామంది ఇప్పటికి అనుకుంటా ఉంటారు నిజంగా రేవంత్ రెడ్డి లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా రేవంత్ రెడ్డే కదా టార్చ్ బేరర్ అని చెప్పేసి. రేవంత్ రెడ్డి కాదు, ఏం కాదు. నాకు క్లియర్గా మీకు ఒక విషయం చెప్పాలి. ఈడ కేసీఆర్ మీద కోపంతో ప్రజలు ఏ పార్టీనైనా గెలిపిస్తారు. ఆయన ఇది కాంగ్రెస్ మీద ప్రేమతో కాదు. ఎందుకు కోపం ఉందో ఏం కథ అనేది ఇప్పుడు ఆత్మపరిశీలన చేసుకుంటారు. ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు, లేకపోతే ఆయన పెట్టినటువంటి ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత కావచ్చు, లేకపోతే కొన్ని అంశాలకు సంబంధించిన దాని మీద వ్యతిరేకత కావచ్చు. అది తెలంగాణ ప్రజల కోపం చాలా ఎట్లా ఉంటుందంటే, ఇక్కడ మనస్తత్వం గురించి నేను చెప్తా ఉన్నా. ఈరోజు నైట్ కొట్లాడతారు, సాయంత్రం నిమ్మలంగా ఎక్కడైనా కూర్చొని ఇంత కలో గంజో తాగుకుంటా మాట్లాడుకుంటారు. వాళ్ళ కోపం చాలా చిన్నదనమాట. అంటే ఎట్లా ఒకటి 2 రోజులలో గలిపోయేదనమాట. అట్లాంటి దాని మీద సరే మంచిదే చూద్దాం మార్పు అనుకున్నారు కదా, ఈయన ఏదో చేస్తా అంటుండు కదా అని చెప్పేసి తీసుకొని వచ్చిన తర్వాత ఈయన ఏం చేసిండంటే ఉన్నకాడికి లేదు, ఏమంటారు దాన్ని, ఏదో తీసుకొచ్చి పెడతారు అనుకుంటే వాళ్ళ దగ్గర నుంచే దోసుకునే పరిస్థితిలోకి వచ్చేసిండు. సో అర్థమైన కథ ఏంటంటే తెలంగాణ ప్రజల ఈగో సాటిస్ఫై పూర్తి స్థాయిలో అయ్యింది కాబట్టి అర్థమైంది కాబట్టే ముఖ్యమంత్రిగా ఇష్టానుసారంగా యాసుకుంటుండే కదా సారంగా, నేను అదైతా, నేను ఇదైతా, నేను నాకు జోస్యం ఆయనే చెప్పుకుంటాడు. మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత అట్టెట్లా అవుతుందని అంటాడు. ఇక ఎవరు లెక్క లేదు, పత్రం లేదు, కథ లేదు, కార్ఖాన లేదు, నేను అసలు అవినీతి చేయను, నా కుటుంబ సభ్యులకు సంబంధమే లే అంటాడు. కుటుంబ సభ్యులేమో ప్రోటోకాల్ వేసుకొని బయట తిరుగుతూ ఉంటారు. నేను అసలు అప్పులు తీసుకొచ్చి అప్పులు కడుతున్నా అంటాడు. అప్పులకు సంబంధించిన దాని మీద అది మళ్ళీ వేరే మాట్లాడతాడు. రైతులు సమస్య ఇబ్బందులు పడుతున్నాడు, రా అసెంబ్లీకి రా అంటాడు. లేకపోతే నువ్వు బయటికి రా అంటాడు. సరే అదంతా పెద్ద రాజకీయంలో మాట్లాడవచ్చు. ఒక స్ట్రాటజీ ఉండాలి. అభివృద్ధితోటే కొట్టాలి. తెలంగాణ ప్రజలు కేసీఆర్ హయాంలో చూసినటువంటి అభివృద్ధిని దానికంటే మించి చేస్తే తప్ప కానీ ఈ మనిషికి మరొకసారి అధికారం ఇచ్చే అవకాశం ఉండదు. కాబట్టి అంతకు మించి కాదు కదా. ఇంకా ఆయన సగం పరిపాలనలో 0% 0 అని చెప్పొచ్చు. ఏదో ఒకటి వేసుకోగా చిన్నవి ఉంటాయి కదా ఏమన్నా కదే, ఏమో ప్రీ బస్సులో గీ బస్సులో అని చెప్పేసి అంటున్నారు కదా, దాని మీద కూడా విపరీతమైనటువంటి వ్యతిరేకత వస్తున్నటువంటి మాట. ఇంత తక్కువ సమయంలో ఇంత అత్యంత ఎక్కువగా వ్యతిరేకత మూటగట్టుకున్న ప్రభుత్వాలలో దేశవ్యాప్తంగా గత 5 నుంచి 6 దశాబ్దాలను చూస్తే ఎవ్వరు లేరు. కేవలం తెలంగాణలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పరిపాలనే. అంతకుమించి నేను క్లియర్గా ఏం చెప్పాను. ఎవ్వరు కూడా ఈరోజు మీరు వెళ్ళండి ఒకసారి, బాగా ప్రజలైతే బాగా ఒకసారి గమనించండి, చూస్తూ ఉండండి. ఎంత వాళ్ళు మాట్లాడుకుంటున్న విధానాన్ని చూడండి. లోకల్ పట్టణాల్లో చూడండి, లేకపోతే గ్రామాల్లో చూడండి, తాండాల్లో చూడండి, ఆమ్లెట్ విలేజ్లలో చూడండి. ఎక్కడ చూడు కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకత పంపించేస్తున్నారు తెలుసా. మొన్న రీసెంట్గా ఇక్కడ కాలేయాదయకు సంబంధించిన దాని మీద 6 మర్డర్లు చేస్తే ఆయన ఎమ్మెల్యే ఏదో అజ్జయ్ పోతే అక్కడి నుంచి తరిమి కొట్టిరు. సీరియస్లీ. ఆ తర్వాత నువ్వు అంతా చెప్తున్నాడు. కడియం శ్రీహరికి సంబంధించిన దాని మీద కూడా మొన్న రీసెంట్గా చాలా పెద్ద ఎత్తున్నటువంటి లోకల్ కార్యకర్తలు ఆయనని ఒక ఏమంటారు ఒక కార్యక్రమానికి వస్తే రానియలే. యశస్విని రెడ్డికి సేమ్ అదే పరిస్థితి. పరకాలకు సంబంధించిన అదే పరిస్థితి. రాణిస్తలేరు ప్రజలు. ఎందుకంటే అసలు విపరీతమైనటువంటి దాంట్లో ఉన్నారు కాబట్టి వీళ్ళు కూడా ముఖం చాటేసిరిగా ఉన్న కాడికి ఉంటుంది, ఇక పోయే కాడికి పోతుంది అని చెప్పేసి. ఇక మా దగ్గర మా మందల సామెలు అని ఒక ఆయన ఉంటాడు. ఇక ఆయన అయితే కనీసం ఒక 3 మండలాలకు ఎమ్మెల్యే అంతే ఆయన. అన్ని మండలాలకు పోతే వాళ్ళే గుత్తులు అందుకొని దంచుకుంటారు వాళ్ళు. ఇక ఈ పరిస్థితి. సో చాలు, ఇక నుంచి అయినా అయిపోయింది. కొంచెం ప్రభుత్వం
ప్రజల మీద దృష్టి సారిస్తే ఇంకొంచెం బాగుంటుందనేది ఇక్కడ ఉద్దేశం. అడుగు కూడా ఎదగలేదు. 2 ఎకరాల్లో పంట వేశాను, విత్తనాలు వేశాక నెలలో ఒక్కరోజు వర్షం కురిసింది, ఆ తర్వాత వానలే లేవు. మొక్కలు ఎండిపోతున్నాయి. 10 ఏళ్ల పాటు ఎక్కడన్నా కరువు ఉండనా తెలంగాణ రాష్ట్రంలో? కేసీఆర్ హయాంలో లేకుండే. వాళ్ళ ఆగమేఘాల మీద రైతులకు ఏం చేయాలనే అంశానికి సంబంధించి ఎప్పటికప్పుడు ఉండే. ఇక వీళ్ళంతా కళ్ళబొల్లి మాటలు ఇవన్నీ చెప్పుకొని వచ్చేసిన తర్వాత ఏమైంది లాస్ట్కు? ఇగో మళ్ళీ పంటలు చూపించి కాడికి వస్తుంది. రేపు ఎల్లుండి మనం చూస్తాం. ఇక ఏమంటారు దాన్ని, ట్యాంకర్లు పెట్టుకొని ఆల్రెడీ గతంలో చూసినాం, పోయిన సంవత్సరమే చూసినాం. ఈ సంవత్సరం కూడా ట్యాంకర్లు పెట్టుకొని పత్తికి దాన్ని బతికించుకునే ప్రయత్నం కాడికి వస్తుంది.